ఇవాళ సాయంత్రం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు రానున్నారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కేసు విచారణ అనంతరం కవిత కేటీఆర్ హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. ఇప్పటికే స్వాగతం పలికేందుకు కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గులాబీ శ్రేణులు ర్యాలీకి రెడీ అవుతున్నారు. అయితే ఆమె జైలు నుంచి విడుదల కాగానే స్ట్రాంగ్ స్పీచ్ ఇచ్చారు. ఈ కష్ట సమయంలో తనకు, బీఆర్ఎస్ పార్టీకి, కార్యకర్తలకు, తన కుటుంబానికి అండగా ఉన్న తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కవిత పాదాభివందనాలు తెలియజేశారు. తాను కేసీఆర్ బిడ్డనని, తెలంగాణ బిడ్డనని, తాను తప్పు చేసే ప్రసక్తే లేదన్నారు. తాను అసలే మొండినని, తనను జైలుకు పంపించి జగమొండిని చేశారని తేల్చి చెప్పారు. మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. ఎవరి గురించి చెప్తా